అతడు నిండా ప్రేమలో మునిగాడు. పార్వతి కోసం తప్పించే దేవదాస్లా, అనార్కలి కోసం పడి చచ్చే సలీంలా, లైలా కోసం ఎంతకైనా తెగించే మజ్నూలా మారాడు. ప్రేమ గుడ్డిది, అందుకే ఇంతటి తీవ్రమైన నిర్ణయాలు. ఇప్పుడు శ్రీలీలతో అలాంటి గుడ్డి ప్రేమలోనే ఉన్నాడు బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్. ఈ తెలుగు అమ్మాయితో అతడు నిండా ప్రేమలో మునిగాడు. చూపు చూపు కలిసిన వేళ మనసు మాట వినని స్థితిలో అతడు ఒక దేవదాస్లా, ఒక మజ్నూలా పిచ్చోడయ్యాడు. ఈ ప్రేమ కథ ఏ కంచికి చేరుతుందో కానీ ఇప్పటికే ఆరు బయట అన్ని పుకార్లే. ఇదంతా సినిమా కోసమని కొందరు, కాదు నిజ జీవితంలోనే నిండా మునిగారని కొందరు. ఏది నిజం అన్నది అటుంచితే, అనురాగ్ బసు ప్రేమ కథకు కార్తిక్ ఆర్యన్ ప్రాణం పెట్టేశాడని తాజాగా రివీల్ అయిన అతడి లుక్ చెప్తోంది. అతడు గుబురుగా పెరుగుతున్న గడ్డం, చింపురు జుట్టును కూడా మర్చిపోయాడు. అంతగా పారు కోసం ప్రేమలో మునిగిపోయాడు పాపం. ఒకప్పుడు దిలీప్ కుమార్ని మాత్రమే భారతీయ ప్రజలు దేవదాస్లా చూశారు. ఇంతకాలానికి మళ్ళీ కార్తిక్ ఆర్యని మాత్రమే చూడగలుగుతున్నారు. కార్తిక్ తన పాత్రలో లీనమయ్యేందుకు, లుక్ అండ్ ఫీల్ రావడం కోసం చాలా కాలంగా కునుకు మానేశాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఒంటరిగా ఉంటున్నాడు. ఇదంతా మెథడ్ యాక్టింగ్ మోడ్ అని కూడా చెప్తున్నారు. నిజానికి ఏ పరిశ్రమలో అయినా ఒక నటుడు ఇలా డెడికేట్ అవ్వడం అన్నది చాలా అరుదుగా అని కూడా కితాబిచ్చేస్తున్నారు. దిలీప్ కుమార్ దేవదాస్ కోసం ఎలాంటి శ్రమ, అంకిత భావాన్ని కనబరిచారో అలాంటి క్రమశిక్షణ, అంకిత భావాన్ని కార్తిక్ ఎంచుకున్నాడని కూడా చెప్తున్నారు. కార్తిక్ ఇంతకు ముందు చందు ఛాంపియన్ కోసం తన శరీరాన్ని మార్చుకున్న తీరు, మేకోవర్ కూడా ఎంతో కఠినమైనది. అందుకే ఇప్పుడు అతడి మేకోవర్ సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. చేసే పనికి 100% డెడికేట్ అవ్వడం కార్తిక్కే చెల్లింది. అందుకే బాలీవుడ్లో రాజకీయాలు కూడా అతడిని ఏమీ చేయలేవు. శ్రీలీల ఇలాంటి ఒక గొప్ప నటుడి సరసన బాలీవుడ్కి పరిచయం అవడం అదృష్టం. కార్తిక్ శ్రీలీల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్, అందులో డౌటే లేదు. అది సినిమా కోసమైనా లేదా ఆఫ్ ది రికార్డ్ అయినా. కార్తిక్తో పోటీ పడితే పారు పాత్రలో శ్రీలీల ఏ మేరకు రాణిస్తుందో కూడా వేచి చూడాలి. ఆషికీ 2 నిర్మాతల నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.